ఈరోజు మనము మాట్లాడుకోబోయే విషయము వేగము గురించి, వేగముగా వెళ్ళిపోతున్న మన జీవితం గురించి. ఎంతమంది గమనించారు మనం ఆల్రెడీ 5 నెలలు అయిపోయి 6వ నెలకు వచ్చేసామని? 5 months are over, వీఆర్ ఇన్ ద 6th month. కానీ నిన్నే ఏదో న్యూ ఇయర్ జరుపుకున్నట్టు ఎంతమందికి ఉంది? అరే నిన్నే కదా, మొన్నే కదా మనం కొత్త బట్టలు కొనుక్కొని న్యూ ఇయర్ జరిపించుకున్నాము, అప్పుడే 5 నెలలు అయిపోయింది, 6వ నెలకు వచ్చేసాము. నాకే అనిపిస్తుందా, మీ అందరు కూడా అనిపిస్తుందా చాలా తొందరగా అయిపోతుంది ఈ సంవత్సరం అని? మీ ఎవరికి అనిపించట్లేదా? ఇంకొక 5 నెలలు ఆగితే, 6 నెలలు ఆగితే మళ్ళీ మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది, మళ్ళీ మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ అన్ని హడావిడి స్టార్ట్ అయిపోద్ది. బట్ ద థింగ్ ఇస్ దాట్ లైఫ్ ఈజ్ రన్నింగ్ రియలీ ఫాస్ట్. జీవితం చాలా వేగంగా వెళ్ళిపోతుంది అని మనకి తెలుస్తుంది. అలాగే ఆ వేగం పట్టుకోవడానికి మనం కూడా చాలా వేగంగా పరిగెడుతున్నాం. అన్ని వేగంగా కావాలి, అన్ని స్పీడ్గా అయిపోవాలి, అన్ని స్పీడ్గా వచ్చేయాలి. వేగంగా వస్తేనే అది మంచిది అని మనం నియమించేసుకుంటున్నాము. వేగంగా డెలివరీస్ వస్తున్నాయా, వేగంగా అన్ని మన ఇంటికి వచ్చేస్తున్నాయా, వేగంగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? ముందైతే ఒక 8-9 రౌండ్స్ ఉండేది. నాకు ఇప్పుడైతే ఎన్ని రౌండ్స్ ఉన్నాయో తెలియదు ఇంటర్వ్యూస్ కి మట్టుకు. వెన్ వీ యూస్ టు బి అటెండ్ ఇంటర్వ్యూస్ అప్పుడు 8-9-10 రౌండ్స్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఒక 3 రౌండ్స్ ఉంటేనే అబ్బా ఎంత లాంగ్ ప్రాసెస్ అని అంటున్నారు. అండ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ యూస్ టు గో ఫర్ 2 months కంప్లీట్ గా. అది వస్తుందా రాదా అన్న తెలియనట్టుగా కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యేది ఆ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్. వచ్చిందా లేదా అనేది మనకి 2-3 నెలల తర్వాత తెలిసేది ఇంటర్వ్యూ ప్రాసెస్. బట్ ఇంటర్వ్యూ ప్రాసెసెస్ కూడా ఈ మధ్య చాలా క్విక్ గా జరిగిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్, రైట్? అన్ని చాలా స్పీడ్ గా అయిపోతున్నాయి. అలాగే మనం చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాం. వీఆర్ రన్నింగ్ సో ఫాస్ట్. మనం ఎక్కడికి వెళుతున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏ ఆలోచనతో వెళ్తున్నాము, ఏ నేర్పుతో వెళ్తున్నాము అనేది మనం మర్చిపోతున్నాము. వీఆర్ నాట్ రియలైజింగ్ హౌ వీఆర్ గోయింగ్. మనం ఒకటే వెళ్ళిపోతున్నాం కానీ సరైన దారిలో వెళ్తున్నామా అనేది మనము గమనించట్లేదు. ఎంతమంది ఉన్నామో అలాగే ఈరోజు ఏదోటి సాధించేయాలి అని మనం జీవితంలో మన ఉద్యోగం తీసుకునేటప్పుడు ముందుగా అనుకొని ఉంటాము, ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ అని అనుకుంటాము. కానీ ఒక్కసారి ఆ ఉద్యోగంలో పడిన తర్వాత రోజు పరిగెత్తామా అని అనుకుంటాం. కానీ బట్ ద బేసిక్ డెస్టినేషన్ వి ఫర్గెట్, రైట్? అసలు ఎందుకు ఉద్యోగం జాయిన్ అయ్యాము, ఏం సాధించడానికి జాయిన్ అయ్యామని మర్చిపోతూ ఉంటాం. అంత వేగముగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ లుక్డ్ అట్ హౌ ఫాస్ట్ వీఆర్ గెటింగ్ ఇట్. ఎంత ఫాస్ట్గా వస్తుంది. ఈరోజు ప్రార్థన చేశాను, ఐ నీడ్ దట్ ప్రేయర్ టు బి ఆన్సర్డ్ ఏసాప్. ఏసాప్ అని ఎంతమంది వింటూ ఉంటారు ఎవ్రీడే? ఐ నీడ్ అ రిప్లై ఏసాప్, ఐ నీడ్ అన్ ఆన్సర్ ఏసాప్, ఐ నీడ్ అ సొల్యూషన్ ఏసాప్. ఎవ్రీథింగ్ ఏసాప్ ఏసాప్ ఏసాప్. But what is the point of getting everything as soon as possible but you're going in the wrong direction? నువ్వు తప్పు దారిలో వెళ్తూ అన్ని తొందరగా లభించడంలో మనకి వచ్చే లాభం ఏంటి? ఆ యొక్క లాభం తక్కువ, మనం కోల్పోయేది ఎక్కువ ఉంటాయి. మనతో పాటు మన చుట్టుపక్క ఉన్న వాళ్ళు కూడా ఆనందించరు, మనము ఆనందించము. మనతో వాళ్ళు సమయం గడిపింది వాళ్ళు ఆనందించరు. ఎప్పుడు చూసినా పరిగెడుతూనే ఉంటాం. టుడే ఇట్ ఈస్ వెరీ సాడ్ టు సీ దట్ మెనీ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ ఆల్వేస్ ట్రైయింగ్ టు బీ అవుట్ సైడ్ ద హౌస్. ఇంటి నుంచి బయట ఎంతసేపు ఉండగలము, ఏం చేస్తే ఉండగలము అని ఆలోచిస్తూ బయటే పరిగెడుతున్నాం. ఇంట్లో వచ్చి ఉందాము, ఇంట్లో వచ్చి కూర్చుందాము, ఇంట్లో వచ్చి మన యొక్క కుటుంబ సభ్యులతో సమయం గడుపుదాము అని ఎంతమంది చూస్తున్నారు? తీరిక లేదండి, ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో సాధించాలి, పరిగెత్తాలి. ఎంతమంది ఉన్నాము ఈరోజు అలాగా? బట్ ద థింగ్ ఇస్ దట్ వెన్ యూఆర్ రన్నింగ్ యూఆర్ ఆల్సో ఫర్గెటింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నీ యొక్క దారి నువ్వు మర్చిపోతున్నావు, ఎలా నిన్ను నియమించుకోవాలో నువ్వు మర్చిపోతున్నావు. ఏది పడితే అదే మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. వీఆర్ ఫర్గెటింగ్ అవర్ బిహేవియర్, వీఆర్ ఫర్గెటింగ్ ద లైఫ్ దట్ వీఆర్ లీడింగ్. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం అనేది కూడా మనం మర్చిపోతున్నాము. అలాంటి ఒక ఫాస్ట్ మూవింగ్ ఏజ్లో మనం ఉన్నాం. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ? నేను చెప్పిన దాంతో అగ్రీ అయినట్టయితే ఒకసారి ఆమెనని చెప్తారా? Amen. We are all running towards something, not a right thing, but something. We are running towards something. ఏదో ఒకటి మనం వెళ్తూనే ఉందాము అని అనుకున్న సమయంలో మనం ఉన్నాము. వాట్ ఈస్ ద పాయింట్? నేను వంట చేయాలనుకుంటానండి, మా యొక్క కుటుంబ సభ్యులకి నేను మంచి బిర్యానీ పెట్టాలనుకుంటా. ఫాస్ట్గా చేసేసి అందంగా కనపడడానికి చేసి పెట్టి అది ఉడకని బిర్యానీ నేను పెడితే అందులో ఏమైనా ఆనందం ఉందా? లేదే. చాలా ఫాస్ట్గా బ్రిడ్జెస్, బిల్డింగ్స్ కట్టేసి రికార్డ్ టైంలో ఫినిష్ చేసేసిన తర్వాత ఒక్క గాలి వచ్చి పడిపోతే దాని నుంచి మనకు వచ్చే లాభం ఏమైనా ఉందా?
Why are we building our life in that speed which is very fragile? అది ఏదొచ్చినా ఊగిపోయేటట్టుగా, ఏదొచ్చినా పగిలిపోయేటట్టుగా, ఏదొచ్చినా భయపడిపోయే జీవితము మనం ఎందుకు కట్టుకుంటున్నాం? నేను మిమ్మల్ని లేజీగా ఉండమని నేను చెప్పట్లా, ఏం పని చేయకండి మెల్లిగా లెగండి అని నేను చెప్పట్లా. కానీ చేసే ప్రతి ఒక్క పని, వేసే ప్రతి ఒక్క అడుగు ఒక ఆలోచనతో వేయండి అని నేను అడుగుతున్నాను. వెన్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ సంథింగ్, గో విత్ అ థాట్ఫుల్ మైండ్. ఈ యొక్క ఆలోచనతో వెళ్ళండి. ఇది నేను చేసేది సరైనదా, సరైన దారిలో వెళ్తున్నానా, దేవుని యొక్క నియమాలకి నేను విరుద్ధంగా వెళ్తున్నానా, దేవుని యొక్క నియమాలకి అనుకూలంగా వెళ్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రతిసారి అడగాలి అని నేను అంటున్నాను. వెన్ యు ఆర్ రన్నింగ్ సో ఫాస్ట్, చాలాసార్లు మనం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే వెంటనే టర్న్ కూడా తీసుకోలేమండి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ డ్రైవ్ కార్స్ ఆర్ బైక్. స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా టర్న్ వస్తే తీసుకోగలరా? తీసుకోలేరే. యూ విల్ స్కిడ్. వెంటనే మీరు తీసుకోలేరు. ఇంకా వెళ్ళి ముందుకు ఎక్కడికో వెళ్ళి ఆగి మళ్ళీ తిరిగి రావాలి. కొన్నిసార్లు చాలాసార్లు మిస్ అయిపోతూ ఉంటాం ఆ టర్న్స్. అంత స్పీడ్గా వెళ్ళే కొద్దీ మనం ఏమైనా సరి చేసుకోవాలన్నా కూడా, ఏదైనా సరిదిద్దుకోవాలన్నా కూడా ఆ యొక్క ఛాన్స్, ఆ యొక్క టైం, ఆ యొక్క సమయం మనం కోల్పోతాము. ఎంత దూరం వెళ్ళిపోతాం అంటే తిరిగి వచ్చి దాన్ని సరి చేసుకునే సమయం కూడా కోల్పోతాం. వెన్ యూఆర్ రన్నింగ్ సో ఫాస్ట్, అంత ఫాస్ట్గా నేను ఏదో ఒకటి సాధించేయాలి, ఏదో ఒకటి తీసేసుకోవాలి అని అనుకుని వెళ్తూ ఉన్నప్పుడైతే, నేను ఉదయంలో ఫస్ట్ సర్వీస్లో కూడా నేను షేర్ చేశాను ఈ యొక్క ఎక్స్పీరియన్స్. నేను పాస్టర్ గారు ఎప్పుడైనా వి ఆల్వేస్ ప్రిఫర్ రోడ్ ట్రిప్స్. రోడ్లో వెళ్తున్నప్పుడు, హైవే మీద వెళ్తున్నప్పుడు సడన్గా అనిపిస్తుంది ఓకే ఎక్కడన్నా ఆగి కాఫీ తాగుదామని. బట్ పాస్టర్ విల్ బి డ్రైవింగ్ అట్ 120 and 140. కొన్నిసార్లు ఎంత ఫాస్ట్గా వెళ్తారంటే ఇదిగోండి కాఫీ అన్నప్పటికే మేము ఒక 2 కిలోమీటర్లో 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాం. ఇంకెక్కడ ఆగుతాం? సర్లే మళ్ళీ ముందు వస్తే చూసుకుందాంలే. ఆ సమయం పోయింది కదా. అది మంచి ప్లేస్ ఏమో, మంచి ఫిల్టర్ కాఫీ దొరుకుద్దేమో, అక్కడ మాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనపడేవారేమో. దెర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ దట్ వీఆర్ లూజింగ్ వెన్ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ సంథింగ్ అండ్ వితౌట్ ఎనీ థాట్. అంత స్పీడ్గా వెళ్ళిపోయి ఏం చేస్తాం? You need to experience, you need to use every moment to spend time in God and with your family and with good moments. అలాంటి ఒక చాలా మంచి సమయాలు కూడా మనము కోల్పోతూ ఉంటాం. When you are thoughtful, మన ఆలోచన విధానము మనం మార్చుకొని సరైన దారిలో సరైన రీతిగా మనం వెళ్తున్నట్టయితే ఆటోమేటిక్గా మన జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్గా మన జీవితంలో కూడా కావాల్సినవన్నీ సమకూర్చబడతాయి. The most important thing is, are you being obedient to the word of God? మనము దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా ఉంటున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే let us open our Bibles to Jeremiah 6:16. యెరెమయా 6:16 ఒకసారి చూద్దాము. అక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూద్దాము. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడుగుడి, అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోము అని చెప్పుచున్నారు. లాస్ట్ లైన్ మనకి చాలా అనుకూలంగా ఉన్నట్టుంది కదా. మేము నడవనమండి, మాకెందుకండి బాబు, మేమేదో మా దారిన మేము వెళ్ళిపోతాము, స్పీడ్గా వెళ్ళిపోతాము, సాధించాలి, చాలా సాధించాలి, అందరం సాధించాలనే అనుకుంటూ ఉంటాము, అందరము ఏదో ఒక స్థాయికి వెళ్ళాలనే అనుకుంటాము, అందరం ఆనందంగా ఉండాలని అనుకుంటాము. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఈవెన్ గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ అ పర్పస్. దేవుడు కూడా మీకు ఒక ఉద్దేశం ఉండాలనే ఆయన కూడా మీకు ఒక ఉద్దేశం ఇచ్చి ఉన్నారు. కానీ మనం ఏ రీతిగా ఆ ఉద్దేశం వైపు పరిగెడుతున్నాం అనేది కూడా ఆలోచించాలి. ఏ దారిలో మనం వెళ్తున్నాం కూడా ఆలోచించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రవక్త అయిన యెరెమయా ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? ఇజ్రాయేలీల గురించి యెరూషలేములో ఉన్న ఆ యొక్క జనుల గురించి మాట్లాడుతున్నారు. ఏ జనులైతే వారు దేవుడు చెప్పిన వాక్యాలు మర్చిపోతున్నారు, మళ్ళీ తిరిగి తప్పులు చేస్తున్నారు, వారి జీవితంలో వారు పరిగెడుతూనే ఉన్నారు, దేవుడు చేసిన కార్యాలు ఆయన వాళ్ళ జీవితంలో చేసిన అద్భుతాలు మర్చిపోయి తిరిగి మళ్ళీ తప్పులు చేసే ఆ యొక్క జనాలతో మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు మేము కాదండి, మేము చాలా మంచోళ్ళం, మేము చాలా పుణ్యాత్ములం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరం అదే కేటగిరీలో ఉన్నాం కదా. ఎవ్రీబడి ఆఫ్ us ఆర్ ఇన్ ద సేమ్ కేటగిరీ. దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నారు, మార్గమూలలో నిలిచి చూడుడి అని అంటున్నారు. హీస్ ఆస్కింగ్ యూ టు స్టాప్. ఈరోజు మీరు పరిగెడుతున్నారేమో, దేవుడు ఒక్కసారి మిమ్మల్ని ఆగండి అని చెప్తున్నారు. స్టాప్ అండ్ సీ వేర్ యు ఆర్ గోయింగ్. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు అని చెప్పి ఒక్కసారి నిలుచొని నువ్వు ఆలోచించు అని దేవుడికి ఇక్కడ మీరు చెప్తున్నారు. వేర్ ఆర్ యూ గోయింగ్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు? ఏ దారిలో వెళ్తున్నావు? ఒక్కసారి ఆగు,
ఒక్కసారి ఆగి ఆలోచించు అని చెప్తున్నారు. పురాతన మార్గములను గూర్చి విచారించడి అని అంటున్నారు. దేవుని యొక్క డైరెక్షన్ తీసుకోండి. పురాతన మార్గములు అంటే ఏంటండి? ఎంతో మంది ప్రవక్తలు నడిచిన దారులు, ఎంతో మంది నేర్పు కలిగిన వాళ్ళు నడిచిన దారి, ఎంతో మంది మనకి సరైన దారి చూపించిన వాళ్ళు నడిచిన దారి, ఎంతో మంది డిసైపుల్స్, అపోస్టల్స్, యేసు ప్రభు నడిచిన దారి, ఆ దారిలో నడవండి అని చెప్తున్నారు. A lot of times we think that we're taking the right path, but it might be the wrong path. సరైన దారిలో వెళ్తున్నాం అనుకుంటున్నామేమో, అది తప్పైన దారి అయి ఉండొచ్చు. ఆగు, చూడు, సరైన దారి ఏదో చూడు. ఆ పురాతన మార్గముల గురించి విచారించండి అని అడుగుతున్నారు. విచారించండి, ఆస్క్. There is nothing wrong in asking. There is nothing shameful in asking. Whenever you're in doubt, whenever you're in a crossroad, నేను ఏ దారి తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు దేవా, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలో అర్థం కావట్లేదు అంటే ఏం చేయొచ్చండి? గో బ్యాక్ టు ద ఏన్షియంట్ వేస్. పురాతన దారి వైపు వెళ్ళు. ఆ టైంలో దేవుడు చెప్పిన మార్గం ఏంటి అని ఆలోచించు, తెలుసుకొని ఆ దారి వైపు వెళ్ళు. That is what this means. Ask what is the old ways. దారి, ఆ ఏన్షియంట్ వేస్, ఎంతో మంది గొప్ప జ్ఞానులు నడిచిన దారి, ఎన్నో తప్పులు చేసిన తర్వాత సరిదిద్దుకుని నడిచిన దారి. ఇట్ ఇస్ క్లియర్, ఇట్ ఈస్ అ క్లియర్ పాత్. దేవుడు మనకి ఏర్పరిచిన దారి. ఆ దారి మనం పక్కన పెట్టేసి ఏదో కొత్తగా ఉంది, వింతగా ఉంది, షార్ట్ కట్స్ ఉన్న దారిలో వెళ్ళాము అంటే మనకి బాధలు తప్పితే, మనకి అనవసరమైన కష్టాలు తప్పితే మనకి ఆనందం తక్కువ వస్తుంది. At the end, you need to start walking on the right path. సరైన దారిలో వెళ్ళాలి. ఇంకా ముందు చూసినట్టయితే మేలు కలుగు మార్గం ఏది అని అడుగుడి, అందులో నడుచుకొనడి అని అడుగుతున్నారు. మేలు కలుగు మార్గము, ఇంగ్లీష్ లో పాత్ అండ్ వే అని రెండు రాసి ఉంటుంది. పాత్ ఇస్ అ ట్రయల్, మనం తీసుకున్న రూట్. వే ఇస్ ద వే యువర్ లీడింగ్ యువర్ లైఫ్, నీ యొక్క జీవిత విధానము గురించి మాట్లాడుతున్నారు. మేలు కలుగు జీవన విధానము ఏదో అడిగి దాని వైపు మీరు నడవండి అని చెప్తున్నారు. నీకు మేలు దేంట్లో ఉంది? నీకు మంచి దేంట్లో ఉంది? నీ మేలును బట్టి నీ కుటుంబ మేలు కూడా అందులోనే రాసి ఉంటుంది. వాట్ ఈస్ దాట్ యుర్ డూయింగ్ టుడే? నువ్వు ఎలాంటి జీవన విధానంలో నడుస్తున్నావు అనేది మళ్ళీ ఒక్కసారి ఆగి ఆలోచించి అడగండి. తెలిగిపోతే అడగమని చెప్తున్నారు ఇక్కడ దేవుడు. మేలు కలిగే దాని వైపు మీరు నడుచుకోండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అని దేవుడు మళ్ళీ ఈరోజు మీకు గుర్తు చేస్తున్నారు. ఈజ్ ఆస్కింగ్ యూ టు స్టాప్, సీ అండ్ దెన్ వాక్. ఇంకా ముందు చూసినట్టయితే అప్పుడు మీకు నెమ్మది కలుగును అని రాసింది. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా, మన సరైన ఉద్దేశం వైపు నడుస్తున్నామా లేదా, మన సరైన రీతిగా మన జీవన విధానం ఉందా లేదా అని ఎక్కడ తెలుస్తుంది తెలుసా అండి? ఆఖరిగా మీరు రాత్రి ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు మీ మనసుకి, మీకు, మీ యొక్క ఆలోచనకి శాంతి కలుగుతుంది చూడండి, దాంట్లో రాసి ఉంటుంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇక్కడ మీకు చెప్పినట్టయితే అప్పుడు మీకు నెమ్మది కలుగును అని రాసి ఉంటుంది. మీ జీవన విధానం సరిగ్గా లేకపోతే, మీరు ఎంచుకున్న దారి తప్పైతే, మీరు తప్పైన దారిలో వెళ్తున్నట్టయితే, ఆల్ యూ థింక్ ఇస్ ఐ నీడ్ సక్సెస్ ఆర్ ఐ నీడ్ మనీ ఆర్ ఐ నీడ్ మెటీరియల్ పొజెషన్స్ రైట్ నౌ. దట్ ఈస్ నాట్ యువర్ ఆన్సర్. అట్ ది ఎండ్ యూ విల్ నాట్ హ్యావ్ రెస్ట్. ఆఖరిగా మీకు శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక అలజడి, ఎప్పుడు చూసినా ఏదో ఒక కన్ఫ్యూజన్, భయము, యాంగ్జైటీ ఇవే తిరుగుతూ ఉంటాయి. ఇఫ్ దట్ ఈస్ ద పాత్ దట్ యుర్ గోయింగ్ ఇన్ టు, మీకు ఏం కలుగుతుంది ఈరోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత? మీకు ఆందోళనగా ఉందా? రేపు పొద్దున ఏం తీసుకొస్తుందన్న భయంతో ఉన్నారా? లేకపోతే రేపు ఉదయం కూడా సంతోషంగా ఉంటాను అని శాంతితో మీరు పడుకుంటున్నారా? శాంతి గల మనసుతో మీరు, నెమ్మది గల మనసుతో మీరు ఉన్నారా అనేది ఒక్కసారి ఆలోచించండి. దట్స్ వేర్ లైజ్ యువర్ ఆన్సర్. అక్కడే మీ జవాబు దాగి ఉంది. ఈ రోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో అట్ వాట్ క్రాస్ రోడ్స్ యు ఆర్. కానీ మీరు అందరూ కూడా, నేను చెప్పేది ఒకటే, దేవుడు చెప్పేది ఈరోజు ఒకటే, మీరు తప్పుదారిలో వెళ్ళొద్దు. స్టాప్ బీయింగ్ డిసొబీడియంట్. అవిధేయత చూపించకండి, విధేయులుగా ఉండండి. నేను చెప్పిన దారిలో నడవండి. మీకు కన్ఫ్యూజన్ వస్తే, పురాతనంగా నేను చెప్పిన విషయాలు ఏదైతే నేను ఓల్డ్ టైమ్స్ లో ఏం చెప్పానో ఆ విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోండి. ఆ దారిలో నడవండి. మేలు కలిగినట్టు మీ జీవితం నడిపించుకోండి. ఆఖరికి మీకు దొరుకుతుంది ఏంటండి? నెమ్మది కలుగుతుంది మీకు. ఎంతమందికి ఈరోజు నెమ్మది కావాలి? అందరికీ కావాలి. ఆమేన్.
అందరికీ నెమ్మది కావాలి. నెమ్మది గల జీవితం ఉంటే అంతకన్నా ఆనందం ఇంకేది లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నో మ్యాటర్ హౌ మచ్ యు ఎర్న్, ఎంత మనము సంపాదించుకున్నా సరే, ఎన్ని మనం అనుభవించినా సరే, ఆఖరిగా రాత్రికి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ శాంతి, ఆ నెమ్మది, ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతాం చూడండి, ఆ నెమ్మది మనకి చాలా అవసరం. ఆమేన్. అందరం కూడా నుంచుందాము. ఈరోజు మనం చేతిలో మన కానుకలు పట్టుకొని దేవునికి ఒక్కసారి మనము ఆయనతో మాట్లాడదాము. దేవా, నేను తప్పుదారిలో వెళ్ళి ఉన్నానేమో, దేవా నేను తప్పు దారి పట్టుకున్నానేమో, దేవా నేను సరైన రీతిగా నా జీవన విధానము లేదేమో, దేవా నన్ను సరిచేయమని ఆయన్ని ఒక్కసారి అడగండి. God is asking you to ask. అడగండి అని ఇక్కడ రాసి ఉంది. ఆ యొక్క వచనంలో ఎలాగైతే రాసి ఉందో అడగండి. సరైన దారి గురించి అడగండి. దేవా నాకు మీరు చూపించండి తండ్రి, నేను ఏ దారిలో వెళ్ళాలో, ఏ సరైన దారిలో నేను వెళ్ళాలో మీరే నాకు చూపించమని అడుగుదాం. అందరం కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుకుందాము. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. ఈ యొక్క సమయము మీరు వృధా చేయొద్దు. డోంట్ రన్ ఫ్రమ్ దిస్ మూమెంట్. ఈ యొక్క సమయం నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి అని అనుకోకుండా టేక్ దిస్ మూమెంట్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ టాక్ విత్ గాడ్. దేవునితో ఒక సంభాషణ మీరు సృష్టించండి. దేవుడితో మాట్లాడండి. దేవా నా జీవితాన్ని మీరు సరిచేయండి. దేవా సరైన దారిలో నా జీవితాన్ని పెట్టండి తండ్రి. దేవా నేను ఏ దారిలో అయితే వెళ్ళాలో ఆ దారి నాకు చూపించండి స్వామి. I don't want to have any more confusions in my life. I don't want to have these anxiety in my life. దేవా నాకు నెమ్మదినివ్వు స్వామి. ఆ యొక్క జీవితాన్ని నాకు దయచేయమని ఈరోజు అందరం కూడా అడుగుదాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవాని యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఈ ఉదయకాల సమయంలో తండ్రి, దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దేవా ఈ యొక్క వాక్యము తండ్రి, దేవా మేము మర్చిపోకుండా తండ్రి, దేవా సరైన విధానముగా తండ్రి, దేవా మా జీవితాన్ని సరిదిద్దుకునేటట్టుగా దేవా కావలసిన జ్ఞానము తండ్రి, శక్తి, బలాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అడుగడుగున తండ్రి, దేవా మీ యొక్క సన్నిధి, మీ యొక్క సూచన మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఫాస్ట్ గా కాకుండా తండ్రి, వేగముగా వెళ్ళే జీవితం కాకుండా తండ్రి, దేవా వి వాంట్ క్వాలిటీ లైఫ్ ఆఫ్ ఫాదర్. సరైన జీవితము తండ్రి, ఆనందంతో నిండిన జీవితము తండ్రి, మీ సన్నిధితో నిండిన జీవితము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Dear Father, we ask for your presence in our lives. దేవా మీ యొక్క సన్నిధి మాకు దయచేయండి తండ్రి. సరిచేయండి తండ్రి. దేవా మా జీవితాల్ని సరిచేయండి తండ్రి. Dear Father, we also pray for the offerings of Father. తండ్రి దేవా ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు తండ్రి. దేవా ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా వారి హృదయంలో ఏదైతే ఆశలు ఉన్నాయో తండ్రి, దాన్ని మీరు నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా అలాగే ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. దేవా వాక్యం ద్వారా తండ్రి, దేవా వాళ్ళని బలపరచండి తండ్రి, శుద్ధీకరించండి తండ్రి. దేవా బలమైన సాక్షులుగా తండ్రి, దేవా వారు నిలిచి ఉండేటట్టుగా దేవా వారి జీవితంలో మీ యొక్క కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా we thank you and we glorify you. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.